రాజమహేంద్రవరం రూరల్ కాతేరు శివారు సీతారామాగ్రహారంలోని మా గృహ గోశాల ఇది. అయితే మామూలుగా మిగిలిన కాలాల్లో అయితే మేము బయటికి ఆవులను అప్పుడప్పుడు విడిచిపెడుతూ ఉండడం, కడుతూ ఉండడం చేస్తాం. కానీ మా చుట్టుపక్కల రైతులు కొద్దిగా క్రూరులుగా మారారు. దాంతో మారడమని వాళ్ళు మొదటి నుంచి అలాగే ఉన్నారు, విషాలు పెట్టి చంపేయడం అలాంటి పనులు. అయితే ముఖ్యంగా ఇది వర్షాకాలం కావడంతో ఏమిటంటే ఇప్పుడు వాళ్ళు నార్మల్ వేసాము, నార్మల్ ఉండడం వల్ల ఆవులను వెప్పొద్దు అని చెప్పేసి చెప్పారు. దాంతో ఆవులను కట్టేసి ఉంచాం. అంటే గతంలో బోళ్ళు కేసులు పెట్టడం, వాళ్ళ మీద వాళ్ళు నా మీద లేని బోర్డు పెట్టి కేసులు పెట్టడం ఇలాంటివి చాలా జరిగాయి. సరే, ఏదేమైనా ఇప్పుడు మేము వర్షాకాలం ఉండడంతో కట్టి మేపాల్సి వస్తుంది. కట్టి మేపినప్పుడు ఎంత పెట్టినా ఇగో వాటికి ఇలాగే ఉంటుంది. ఎందుకంటే ఆవులకి ఎక్కువ బలం కలిమేదు. అదే కొద్దిగా స్వేచ్ఛగా తిరిగి వచ్చినప్పుడు వాటి బలం వేరుగా ఉంటుంది. సరే, ఏదేమైతేనే ప్రస్తుతానికి మా ఇంట్లో ఉన్నవి ఇంకో రెండు పాలు ఇస్తున్నాయి. మూడోది పెద్ద ఒంగోలు ఈ ప్రారంభంలో ఉన్నది. దానికి అది దూడకి సరిపోయే పాలు మాత్రమే ఇస్తుంది. అంటే మనకి ఇంకా సరిగ్గా ఇవ్వట్లేదు. బహుశా చూడు కట్టు ఉంటుంది అందుకని. అయితే మా చూడంతా కూడా న్యాచురల్ ఇన్సెమినేషన్, ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చెయ్యం. ఎప్పుడైనా ఎదమే ఉంది అంటే దాని తాడు విప్పేసి వదిలేస్తాం. స్వేచ్ఛగా అది తిరిగి అది చూడు కట్టుకుని వస్తుంది అంతే. అలాగే ఏది ఏమైనా ఆవుల యొక్క స్వేచ్ఛని హరించకుండా జాగ్రత్తగా కాపాడడం వలన, అలాగే ఆవు తన్నుతోంది అనుకోకుండా జాగ్రత్తగా ఉంచుకోవడం వల్ల మాత్రమే గో సంరక్షణ జరుగుతుంది. స్వదేశీ ఆవులు సాధారణంగా తనడం పొడవడం లాంటివి చేస్తే జాగ్రత్తగా వాటిని మచ్చిక చేసుకోవాలి. మొదట్లో వచ్చిన కొత్తలో అయితే ఇంటికి వచ్చిన కొత్తలో బాగా పొడవడాలు తనడాలు చేస్తాయి. జాగ్రత్తగా వాటిని నిమురుతూ రాస్తూ గంగడోలు రాస్తూ ఉంటే అలవాటు పడతాయి. అలవాటు పడ్డాక సాధారణంగా తన్నవు. అయితే బయట కొత్త వాళ్ళు ఎవరినైనా అయితే మామూలుగా కొమ్మి చుట్టూ ఉంటాయి. పాత వాళ్ళకి పర్వాలేదు. వందే గోమాతరం.